హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాము. దీనికి కనుక ఆన్సర్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్విజన్ బై రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఆల్రెడీ ఇచ్చినవి అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆన్సర్ వుడ్ బి డి. ఓకే, సో ఈరోజు టాపిక్ మనం చూడబోయేది స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2014లో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి దాన్ని ఎలా అయినా సరే మన దేశాన్ని క్లీన్గా చేయాలి అని చెప్పి ఆయన రెడ్ ఫోర్ట్ నుంచి ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నటువంటి స్థాయిలో స్వచ్ఛ భారత్ అభియాన్ సక్సెస్ అయితే కాలేదు. అయి ఉంటే రోడ్లు ఇంత అద్భుతంగా ఎందుకుంటాయి ఆబ్వియస్గా. బట్ ఓపెన్ డిఫికేషన్కి సంబంధించి, అంటే ఈ విలేజెస్లో సాధారణంగా, అంటే పట్టణ ప్రాంతాల్లో జనరల్గా ఉండవు కాబట్టి విలేజెస్లో సాధారణంగా ఈ ఓపెన్ డిఫికేషన్ అనేటటువంటిది భారతదేశంలో ఎప్పటి నుంచో ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉంది. సో దీన్ని చాలా వరకు ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ విలేజెస్ అండ్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ డిస్ట్రిక్ట్ని కూడా మనం సాధించాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ జిల్లా స్థాయి నుంచి కింద ఉన్నటువంటి గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ ఓపెన్ డిఫికేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉండేది భారతదేశంలో. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇప్పుడు ఏ స్థాయిలో ఈ యొక్క ఓపెన్ డిఫికేషన్ ఉంది, అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాలను మనం ఎంతవరకు సాధించాము, భారతదేశాన్ని క్లీన్గా ఉంచుకోవాలంటే మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏమున్నాయి, ఎందుకంటే దేశాన్ని క్లీన్గా ఉంచుకోవాలంటే అందులో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది ముఖ్యంగా మార్పు రావాలి. ఎందుకంటే మనం సాధారణంగా ఏం ఆలోచిస్తాం, మన ఇండ్లు క్లీన్గా ఉండాలి, రోడ్డు మీద చెత్తబడేసినా పర్వాలేదు, రోడ్డును కూడా మన ఇళ్ళని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే కదా ఇది వస్తుంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం. ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి, 10 సంవత్సరాల్లో మనం సాధించింది ఏంటి, ఇంకా సవాళ్ళు ఏమున్నాయి. సో ముందు కనుక మనం చూస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ లాంచ్ చేసి ఇప్పటికీ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. ఆగస్టు 15, 2014లో మొట్టమొదటిసారి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కనుక మనం చూస్తే ఇది అక్టోబర్ 2, 2000, అంటే దీని గురించి మాట్లాడింది ఆగస్టు 15, బట్ యాజ్ ఎ ప్రోగ్రామ్ ఇది లాంచ్ అయింది మాత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా లాంచ్ చేశారు. సో దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే ఓపెన్ డిఫెకేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, బహిరంగ మల విసర్జన అనేటటువంటిది, దీన్ని అంతం చేయాలి. అలాగే ఓవరాల్గా నీట్నెస్, శానిటేషన్ అనేటటువంటిది పెంచాలి. దీనికి 2 మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఇది గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇది పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటుంది. ఇందులో మనం కాంపోనెంట్స్ చూస్తే ముందుగా ఈ బహిరంగ మల విసర్జన అనేటటువంటి దాన్ని పూర్తిగా అంతం చేయాలి, అదే ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. అలాగే చాలా చోట్ల మనకి టాయిలెట్స్, ఈ యొక్క టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి చేపట్టాలి. అప్పట్లో జయరాం రమేష్ గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో దేశంలో గుళ్ళు కన్నా టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, టాయిలెట్స్ కన్నా గుడులు ఎక్కువ ఉన్నాయని ఒక వివాదాస్పదమైనటువంటి కమెంట్ చేశారు. దాని మీద చాలా రచ్చ జరిగింది పార్లమెంట్లో. కానీ తదనంతర కాలంలో తీసుకున్నటువంటి లెక్కలు కనుక చూస్తే ఇది చాలా కరెక్ట్గానే చెప్పాడు ఆయన చెప్పేసి కొంతమంది దానికి మద్దతును కూడా ఇచ్చారు. అంటే చాలా వరకు దేశంలో ఈ టాయిలెట్స్ యూజేజ్ అండ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంది. దీని మీద చాలా అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా దీనికి ఫేవర్గా చాలా అడ్వర్టైజ్మెంట్స్ అనేటటువంటి చేశారు, దర్వాజా బంద్ క్యాంపెయిన్ లాంటివి. సో అందులో భాగంగా మనం టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, అంటే హౌస్ హోల్డ్స్కి, గృహాలకు, అలాగే కమ్యూనిటీస్కి, ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా చేయాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా వరకు చేశారు కానీ ఇంకా సరిపోవట్లేదు బికాస్ పెరుగుతున్నటువంటి జనాభా. దీంతో పాటుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అంటే మనకి ఉన్నటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సాలిడ్ వేస్ట్ ఉంటుంది, లిక్విడ్ వేస్ట్ ఉంటుంది. ఈ రెండు కలిపితే దీన్ని వేరు చేయడం అనేటటువంటిది చాలా ఇబ్బంది. సో ఈ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని సెపరేట్గా సెగ్రిగేట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని తీసుకురావాలని అనుకున్నాం. ఇది చాలా వరకు కూడా సక్సెస్ కాలేదు. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కొంచెం బెటర్గా చేశారు. అలాగే బిహేవియరల్ చేంజ్ క్యాంపెయిన్స్, అంటే ముందు ఇట్లాంటివన్నీ జరగాలంటే మన ఆలోచన దృక్పథంలో మార్పులు రావాలి. సో దీనికి గాను రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అండ్ క్యాంపెయిన్స్ దీని మీద రన్ చేశారు. అలాగే ఓపెన్ డెఫికేషన్ ప్లస్ అనేటటువంటి దాంతో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్లడ్జ్ మేనేజ్మెంట్ అనేటటువంటి 2 కాంపోనెంట్స్ మళ్ళీ తర్వాత అతికిచ్చారు. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్గా చెప్పొచ్చు. అంటే దాదాపుగా మనకి ఇక్కడ 4 కాంపోనెంట్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5 కాంపోనెంట్. ఇది ఎడిషనల్ కాంపోనెంట్.
సో వీటిని సాధించడంలో భారతదేశం ఎంతవరకు సఫలమైంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే చూడండి, 2004, 2005లో టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ కనుక మనం చూసుకుంటే డెఫినెట్గా టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది బెటర్గానే ఉంది. 45 నుంచి 61కి వచ్చింది, 61 నుంచి 82కి వచ్చింది. దీని తర్వాత శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా 29 నుంచి 48కి, 45 నుంచి 70కి. అంటే పెరగలేదా అంటే పెరిగింది, కానీ ఎప్పుడు కూడా ఇవి 100కు 100% ఉన్నప్పుడే ఆ క్లీన్లీనెస్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో కాబట్టి మనం వేగంగానే పెరిగాం, కానీ ఆ వేగం ఇంకా సరిపోదు. ఖచ్చితంగా ఇది 100కు 100% చేయాలి. బట్ మిగతా గత ప్రభుత్వాలతో పోలిస్తే డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం ఇందులో చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిందని చెప్పొచ్చు. అలాగే ఓపెన్ డెఫికేషన్ గురించి కనుక మనం చూస్తే గతంలో ఓపెన్ డెఫికేషన్ మీరు అందులో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే చాలా హై లెవెల్లో ఉంది ఓపెన్ డెఫికేషన్. చూడండి, రూరల్ అర్బన్ ఓవరాల్ అని ఉంటే ఓవరాల్గా మీరు రూరల్లో చూసుకోండి 61% ఓపెన్ డెఫికేషన్ ఉండేది. అంటే 100కి 60 మంది లండన్కి పోతారనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ 11% వరకు 17 చూపిస్తుంది, ఇక్కడ 17% వరకు తగ్గింది. అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే 47% నుంచి 11% వరకు తగ్గింది. అర్బన్ ఏరియాస్లో కూడా ఉండేది చాలా ఏరియాస్లో, ఇది 15% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1%కి వచ్చింది. అంటే అర్బన్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. సో ఆ రకంగా కూడా ఇక్కడ గ్రోత్ సాధించాం. బట్ ఈ 17 0 అయినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో అది విజయం సాధించినట్టు. అలాగే 10 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, 2019 ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనకి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీలో భాగంగా 10 కోట్ల టాయిలెట్స్ కట్టాం. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి మరొక రిపోర్ట్లో 3 లక్షల మరణాలు, ముఖ్యంగా డయేరియా, ఈ ఎక్కువగా ఇలాంటి ఓపెన్ డెఫికేషన్ ఇలాంటి వాటి వల్ల వస్తాయి. ఈ డయేరియా నుంచి ఆల్మోస్ట్ 2014-19 మధ్య శానిటేషన్ పెరగడం వల్ల, అంటే టాయిలెట్స్ యూజేజ్ ఇవన్నీ పెరగడం వల్ల దాదాపుగా మనము 3 లక్షల మరణాలను ప్రివెంట్ చేయగలిగాం. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఇంపాక్ట్, ఒక స్టడీ చెప్పినటువంటి లెక్కల ప్రకారం 60,000 నుంచి 70,000 ఫీవర్ ఇన్ఫాంట్ డెత్స్ యాన్యువల్లీ ఫ్రమ్ 2015 to 2020 డ్యూ టు స్వచ్ఛ భారత్ అభియాన్ ఇంపాక్ట్. అంటే ఏంటిదని అర్థము, నేచర్ స్టడీ 2023 ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు ఈ శానిటేషను స్వచ్ఛ భారత్ అభియాన్లో అనుసరించినటువంటి పద్ధతుల కారణంగా 60,000 నుంచి 70,000 మంది పిల్లల్ని మనం కాపాడగలిగాం. సో ఇది కూడా ఇంపాక్ట్ఫుల్గా డెఫినెట్గా మనకి జరిగినటువంటి అంశం. అంటే ఏ రకంగా చూసినా శానిటేషన్ వల్ల మనం బెటర్గానే చేయగలిగాం. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇప్పుడు దేశంలో వస్తున్నటువంటి 100% వేస్ట్ మేనేజ్మెంట్లో 78% మనం ప్రాసెస్ చేయగలుగుతున్నాము. అదే మున్సిపల్ వార్డ్స్లో అయితే అర్బన్ ఏరియాస్లో అది 97%గా ఉంది. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేటటువంటిది మనకు ఉంది. ఇది కూడా స్వచ్ఛ భారత్ అభియాన్ అర్బన్ డాష్ బోర్డ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం. టాయిలెట్ యాక్సెస్లో కనుక మనం చూస్తే 2004లో 45% మాత్రమే టాయిలెట్స్ వాడినటువంటి భారతీయులు 2019-21కి 82.5% వాడారు. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th డేటా రిపోర్ట్ ప్రకారం మనం చెప్పొచ్చు. అంటే ఏ రకంగా చూసినా గత 10 సంవత్సరాలలో భారతదేశం డెఫినెట్గా స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చింది, అందులో డౌట్ లేదు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. బట్ దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో. ఇంకా మనం బెటర్గా పెర్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి మనకి. ఏంటది, ఇంకా ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బహిరంగ మల విసర్జన అనేటటువంటిది ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు పాతకాలం నుండి అలవాటు పడిపోయి ఉన్నారు వాళ్ళు. సో ఇది కొంచెం మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపుగా 11% జనాభా ఉందంటున్నారు రూరల్ ఏరియాస్లో. అంటే 140 కోట్లలో పోనీ తక్కువలో తక్కువ ఒక 60% జనాభా వేసుకోండి. 60% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి. సో 14 6లు, సో 84, అంటే 84 కోట్ల మందిలో 11% వేసుకోండి. 11 8లు 88, దాదాపు 8 కోట్ల మంది పైన ఇంతమంది ఓపెన్ డెఫికేషన్ ఉన్నారంటే అదేం చిన్న విషయం కాదు కదండి, చాలా పెద్ద విషయం. సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్. అలాగే రూరల్ అర్బన్ డిస్పారిటీ, అంటే అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో 95% టాయిలెట్ యాక్సెస్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో అది 76% ఉంది. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది కాస్త వేగవంతం చేయాలి. అలాగే ల్యాండ్ ఫిల్ క్లియరెన్స్ 30% ఆఫ్ క్లియర్ లెగసీ ల్యాండ్ ఫిల్స్ హాస్ బిన్ అచీవ్డ్. అంటే ల్యాండ్ ఫిల్ అంటే ఏంటంటే బేసికల్గా
ఈ వ్యర్థాలను వేసేసిన తర్వాత దాన్ని కప్పేసి దానిపైన ఒక పార్కో ఏదో ఒకటి తయారు చేస్తారనమాట. ఇట్లాంటి ల్యాండ్ ఫిల్స్ లేదా మరొకటి ఏదైనా మైనింగ్ అది చేశారనుకోండి, ఖాళీగా ఉన్నదాన్ని పూడుస్తారు, అది కూడా ల్యాండ్ ఫిల్ అంటారు. బట్ ఇక్కడ విషయంలో ఏంటంటే మనం వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త అదన్నీ వేస్తాం, దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తారు ఆ ప్రాంతాన్ని, పైన ఇంకోటి ఏదో ఒక పార్క్ గానో లేదని అనుకుంటే మంచి ఏరియాగానో మారుస్తారనమాట. ఇలా ల్యాండ్ ఫిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అనుకున్నటువంటి టార్గెట్లో కేవలం 30% టార్గెట్ మాత్రమే కంప్లీట్ చేశాము. అలాగే వేస్ట్ రెమిడియేషన్, మనం తెస్తున్నటువంటి వ్యర్థాలను రెమిడీ చేస్తారు, అంటే దాన్ని శక్తిగా మార్చడమో లేదంటే దాన్ని సబ్జుగేట్ చేయడమో ఇట్లాంటిది, అది కేవలం 41% చేస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా కొంచెం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఈ చెత్తకు సంబంధించి అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అంత అద్భుతంగా అయితే లేవు. కేవలం ఇండోర్ లాంటి ప్రాంతాలు మాత్రమే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కొంచెం బెటర్గా చేస్తున్నాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ వెన్ కమ్స్ టు ద వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇదొకటి, ల్యాండ్ ఫిల్ క్లియరెన్స్ ఒకటి మారాలి. అలాగే బిహేవియరల్ చేంజెస్, మనం ఎన్ని చేసినా జనాల బ్రెయిన్లో రానంత వరకు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటిది అసలు ఎప్పటికీ సక్సెస్ కాదు. మనం చూడండి, గోడ మీద ఉంటుంది ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు అని చెప్పి, వాడికి ఇది చూసినాకైనా గుర్తొస్తుంది. ఆ గోడ అంతా ఘోరంగానే ఉంటుంది. అది ఎక్కడైతే యూరినేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని ఒక గోడ ఉందో ఆ గోడను దానికే వాడతారు మన వాళ్ళు. సో కాబట్టి ఈ బిహేవియరల్ చేంజెస్ అనేటటువంటిది, అంటే యూజేజ్ ఆఫ్ ద టాయిలెట్స్, శానిటేషన్ అనేటటువంటిది బై డిఫాల్ట్ మనకి ఆ బిహేవియర్లో రావాలి, ఆచరణాత్మకంగా చేయాలని. అలాగే వేస్ట్ ప్రాసెసింగ్ టార్గెట్స్, అంటే మన దేశంలో చాలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ ఉన్నటువంటి చాలా ప్లాంట్స్, మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ అవి సరిగ్గా వర్క్ అనేటటువంటివి అవ్వట్లేదు. సో చాలావి పార్షియల్ ప్రోగ్రెస్సే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్కి సంబంధించి కూడా మొత్తం 100కి 100% ఎంతైతే వ్యర్థాలు వస్తున్నాయో ఈ వ్యర్థాలని ప్రాసెస్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఎప్పుడు 2025 సంవత్సరానికి. 2025 అప్పుడు రానే వచ్చేస్తుంది, ఇంకా ఇప్పటికీ కూడా పార్షియల్ సక్సెస్ ఉంది అందులో. సో ఇలాంటివన్నీ కూడా మనం ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది స్వచ్ఛ భారత్ అభియాన్ సక్సెస్ చేయడానికి. సో దీనికి సంబంధించి గతంలో 2019లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ ఏంటనేటటువంటిది దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయానికి సామాజిక ప్రభావం ప్రజలను ఒప్పించడం ఎలా దోహదపడుతుంది? ఎస్, డెఫినెట్గా బిహేవియరల్ చేంజెస్ అనేటటువంటివి రావాలి. ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.